హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ పైథాన్లో ఫస్ట్ ప్రోగ్రామ్ని మనం ప్రీవియస్ వీడియోలో సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్ ద్వారా ఎలా ప్రోగ్రామ్ డెవలప్ చేయాలో చూసాం. కానీ నార్మల్గా మనకి వచ్చే పైథాన్ సాఫ్ట్వేర్ ద్వారా మనం ప్రోగ్రామింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ పైథాన్ 3.6 అని కనపడుతుంది కదా ప్రోగ్రామ్స్లో. ఇక్కడ పైథాన్ 3.6 32 బిట్ అని కనపడుతుంది. దీన్ని ఓపెన్ చేయండి. మీకు ఓపెన్ చేస్తే ఈ విధంగా కమాండ్ ప్రాంప్ట్ అనేది కనపడుతూ ఉంటుంది. మనం సబ్లైమ్ టెక్స్ట్ లేకపోయినట్టయితే మనం ఇక్కడ నుంచి ప్రోగ్రామింగ్ చేసుకుంటే చూస్తుంది. మీరు ఒకవేళ ఇది కరెక్ట్గా డిస్ప్లే కాకపోతే ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ సెట్టింగ్స్లో మనం మార్చుకోవచ్చు. ఓకే, 20 తీసుకున్నాను నేను. లేదు అనుకుంటే మీరు ప్రాపర్టీస్ ఇక్కడ చూసుకున్నట్టయితే కన్సోల్ రాస్టర్ ఫాంట్స్ అని ఉంది కదా. సో రాస్టర్ ఫాంట్స్ తీసుకొని 16/12 తీసుకున్నట్టయితే మీకు సో ఈ ఫాంట్ అనేది సరిగ్గా లేదు, ఫాంట్ మార్చుకుందాము. ఓకే, సో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది మనకి. ఇక్కడ చూసినట్టయితే మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ని డెవలప్ చేయాలి అనుకుంటే మీకు నార్మల్గా ఫస్ట్ ప్రోగ్రామ్ ప్రింట్ ఫంక్షన్ ఉంటుంది అనమాట. ప్రింట్ ఫంక్షన్. ఓకే, ప్రింట్ నేను ఇక్కడ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని టైప్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఏం డిస్ప్లే కావాలి? సబ్స్క్రైబ్ మై ఛానల్ అని ప్రింట్ కావాలి, అవుట్పుట్ డిస్ప్లే కావాలి. చూడండి, ప్రింట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని చెప్పి ఓపెన్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్ పెట్టుకుని ఓపెన్ అండ్ క్లోజింగ్ డబుల్ కోట్స్ పెట్టి చెప్పి సబ్స్క్రైబ్ మై ఛానల్ అని మనకి అవుట్పుట్లో ప్రింట్ అయ్యింది. సో లేదు, నేను ఒక డబుల్ కోట్ తీసేస్తున్నాను. ఇప్పుడు ఎర్రర్ డిస్ప్లే అవుతుంది మనకి. ఓకే, సో నేను పారాంథసిస్ తీసేసి అంటే బ్రేసెస్ తీసేసి ప్రింట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని ఇచ్చాను. ఇక్కడ కూడా సబ్స్క్రైబ్ మై ఛానల్ వీళ్ళకి సింటాక్స్ మిస్సింగ్ పారాంథసిస్ ఇన్ కాల్ టు ప్రింట్. పారాంథసిస్ అనేది మిస్ అయిందని చూపిస్తుంది. సో ఈ విధంగా మనం ఫస్ట్ ప్రోగ్రామ్ని మన పైథాన్లో డెవలప్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో పైథాన్ లాంగ్వేజ్లో ఏవైతే డేటా టైప్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ మీద ప్రెస్ చేయండి.